హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క డిక్సన్ టెక్నాలజీస్ మీద ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అనేది రావడం జరిగింది. యాక్చువల్గా స్మార్ట్ ఫోన్ తయారు చేస్తున్న కంపెనీ షయోమి ఈ యొక్క డిక్సన్ టెక్నాలజీస్తో పార్ట్నర్షిప్ కుదుర్చుకొని ఇండియాలో అసెంబుల్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. ఒకవైపు చూసుకుంటే గవర్నమెంట్ ఏంటంటే స్ట్రాంగ్గా పుష్ చేస్తుంది. ఈ యొక్క లోకల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క లోకల్ కంపెనీస్తో టైఅప్ అయ్యి ఎవరైనా సరే బయట వాళ్ళు ఏది స్మార్ట్ ఫోన్స్ కావచ్చు లేకపోతే ఏదైనా సరే ఈ కంప్యూటర్స్ తయారు చేసేవాళ్ళు ఇక్కడ వీళ్ళతో టైఅప్ అయ్యి జాయింట్గా వెంచర్ అనేది కుదుర్చుకొని ఇక్కడ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తుంది అనమాట. సో రీసెంట్గా ఫాక్స్కాన్ ఏం చేసింది, మన వేదాంత రెండు కలిపి యాక్చువల్గా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ డిజైన్ ప్లాన్ చేసుకున్నాయి. బట్ సడన్గా ఏం చేసిందంటే ఫాక్స్కాన్ అనేది వెనుదిరిగింది. మేము దీంతో కలిసి పార్ట్నర్షిప్ కుదుర్చుకోలేము ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో అని చెప్పేసి. అయితే రీసెంట్గా ఏంటంటే ఈ యొక్క షయోమి ప్రతిపాదన తీసుకొచ్చింది డిక్సన్ టెక్నాలజీస్తో కలిసి ఇండియాలో ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అసెంబ్లీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయాలని చెప్పేసి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్గా సునీల్ వచాని అనే వ్యక్తి 30 సంవత్సరాల క్రితం ఈ యొక్క డిక్సన్ టెక్నాలజీస్ని అనే కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారనమాట ఢిల్లీకి బోర్డర్లో. సో వాళ్ళు అప్పు తీసుకొని చిన్న షెడ్లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క కంపెనీ ఫండమెంటల్ చాలా గ్రోత్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. వీళ్ళు ముఖ్యంగా 35% పైన ఇండియాలో ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఎల్ఈడి టీవీస్ ఉన్నాయో వీళ్ళే తయారు చేసి ఇస్తుంటారనమాట. సో వీళ్ళు చేయటం, దాని తర్వాత డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి కదా, లైక్ ఈ యొక్క షయోమి కానీ ఎంఐ, ఈ శాంసంగ్ వాళ్ళకి ఇస్తూ ఉంటారు, మోటరోలా. వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళు రీబ్రాండింగ్ చేసుకొని వాళ్ళ క్వాలిటీ తగ్గట్టు వాళ్ళు ఏంటంటే దాన్ని రీబ్రాండింగ్ చేసుకొని ఈ యొక్క సేల్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఫండమెంటల్గా వెరీ స్ట్రాంగ్ ఉంది అండ్ ఫ్యూచర్ ఉన్న కంపెనీ అని చెప్పేసి అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు బిజినెస్ మోడల్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే 2 రకాల బిజినెస్ చేస్తూ ఉంటారు. ఒకటి వచ్చేసరికి ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, రెండోదేమో అసెంబుల్ అనమాట. అంటే వేరే కంట్రీస్ నుంచి లైక్ తైవాన్ కానీ సింగపూర్ కానీ అంటే చైనా నుంచి ఈ యొక్క పార్ట్స్ అనేది ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ అసెంబుల్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇది 2 బిజినెస్ మోడల్స్. ఓకే, సో ఎనీహౌ ప్రస్తుతం ఏంటంటే వీళ్ళకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆ యొక్క ఇన్ హౌస్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో డెఫినెట్గా ఏంటంటే ఇలా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ అనేది చేస్తారో టెంపరీగా మేబీ రిజల్ట్స్ రాకపోవచ్చు, కానీ లాంగ్ రన్లో ఏంటంటే కంపెనీ గ్రోత్ అనేది కనిపించే అవకాశం ఉంది. సో అయితే ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క డిక్సన్ టెక్నాలజీస్ అనే షేరు ప్రస్తుతం మనకి 0.66% డౌన్లోనే ట్రేడ్ అవుతుంది. బట్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఈ యొక్క కంపెనీకి మంచి పోర్షన్ అనేది ఉండే అవకాశం ఉంది. అయితే ప్రీవియస్గా మనం ఈ యొక్క టెక్నికల్గా ఈ యొక్క స్టాక్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు ఈ యొక్క లెవెల్ అనేది మనం మెన్షన్ చేసుకున్నాం. ఏది 4700 లెవెల్ అనేది. యాక్చువల్గా ఎందుకు మెన్షన్ చేసుకున్నామంటే ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర ఏంటంటే మార్కెట్ చాలా ప్రైస్ యాక్టివిటీ అనేది కనిపించింది మనకి, రైట్. సో ఇదే లెవెల్కి వచ్చినప్పుడల్లా రెసిస్టెన్స్ ఉంది, సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అయింది. సో నా ఏంటంటే ప్రాబబ్లీ అప్ సైడ్ మూవ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఒకవేళ వాల్యూ ఇన్వెస్టింగ్ చేయాలి, మనం బై చేసుకోవాలనుకుంటే కూడా దీన్ని ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క మూవ్ ఏదైతే జరిగిందో దీంట్లో అట్లీస్ట్ ఒక 50% రిట్రేస్మెంట్ అనేది జరిగితే మనం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనిపిస్తుంది. సో ప్రాబబ్లీ మనం ఇక్కడ చూస్తే 50% రిట్రేస్మెంట్ అంటే 4600 అప్రాక్సిమేట్గా. ఒకవేళ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది పుల్ బ్యాక్ అనేది తీసుకుందనుకోండి, దాన్ని ఏంటంటే కొద్దిగా మనం లాంగ్ టర్మ్ కోసం ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. పర్సనల్గా ఫ్రెండ్స్ నేనైతే టెక్నికల్గా ఈ యొక్క లెవెల్ అనేది వాచ్ చేస్తున్నాను. ఏది 4650 నుంచి 4700 లెవెల్. ఎందుకు అంటే ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ అనేది మనకి రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంది ఇక్కడ కదా. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ అగైన్ ఏంటంటే ఫేడ్ అయిపోయింది. ఇక్కడైతే సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అయిందని చెప్పేసి అనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ కన్నా కరెక్షన్ జరిగి ఈ యొక్క లెవెల్ దగ్గరకు వస్తే దెన్ ఏంటంటే మనం లాంగ్ అనేది ఇనిషియేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ యొక్క పర్టికులర్ స్టాక్ కూడా మనం ఏంటంటే లాంగ్ టర్మ్ కోసం వాచ్ లిస్ట్లో అనేది పెట్టుకోవచ్చు. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే డిక్సన్ టెక్నాలజీస్ ఫ్రెండ్స్. సో మరిన్ని స్టాక్ అప్డేట్స్ గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం వీడియోలో. అండ్ మనం మెన్షన్ చేస్తున్న లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఏంటంటే అలర్ట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఒకవేళ అక్కడ ప్రైస్ స్ట్రక్చర్ లైక్ లోవర్ టైం ఫ్రేమ్స్లో 1 అవర్ కానీ డైలీ కానీ మంచి ప్రైస్ స్ట్రక్చర్ అనేది కనిపిస్తే దాంట్లో ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.